బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పేరు, ఫోటోలు, రూపాన్ని కృత్రిమ మేధస్సు ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. అనుమతి లేకుండా తన పేరు, పోలికలు వాడకుండా నిరోధించాలంటూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం జరిగిన విచారణలో ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథి వాదనలు వినిపించారు. ఐశ్వర్య రాయ్ పేరు, రూపం వాడుకుని కొందరు వాణిజ్య లాభాలు పొందుతున్నారు. మరికొందరు ఆమె గౌరవాన్ని దెబ్బతీసే విధంగా లైంగిక కంటెంట్ లో ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును విచారించిన జస్టిస్ తేజస్ కరియా ప్రతివాదులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సూచనలు ఇచ్చారు. కోర్టు స్పష్టం చేసింది, సెలబ్రిటీల పేరు, గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవటం చట్టవిరుద్ధమని. తదుపరి విచారణలు నవంబర్ 7న జాయింట్ రిజిస్ట్రార్ ముందు, ఆపై 2026 జనవరి 15న కోర్టు ముందు జరగనున్నాయి. ఈ కేసు డీప్ ఫేక్ టెక్నాలజీ, ప్రైవసీ హక్కులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల బాధ్యతపై కీలక చర్చకు దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆన్లైన్ దుర్వినియోగాలపై కఠిన చర్యలకు ఈ తీర్పు మార్గదర్శకంగా నిలవనుంది.